తెలిసి కొన్ని, తెలియక కొన్ని, స్నేహితుల ప్రభావంతో, పరిస్థితుల ప్రభావంతో, వయస్సు ప్రభావంతో కొన్నిసార్లు కొన్ని తొందరపాట్లు జరిగినప్పుడు వాటిని దేవుని సహాయముతో వెంటనే గుర్తించి పరులపైన అనవసరపు ఆవేశమును, అపార్థమును చూపించకుండాను స్వీయ పరిశీలనతో జీవితాలను చక్కదిద్దుకుంటే అద్భుతమైనటువంటి మానసిక ఆధ్యాత్మిక స్థితిని పొందుకోవచ్చు. మనలను మనం పరిశోధించుకుంటే మనలను పరిశోధించే దేవుడు మనకు గొప్ప మేలు చేస్తాడండి. ఈ సంగతులను గుర్తించండి. అంతేగాని అనవసరమైన సంగతులన్నీ పిల్లలకి చెప్పటం, వాళ్ళను అనవసరంగా రెచ్చగొట్టడం, మనమేంటి, మన కుటుంబం ఏమిటి, మనకున్న ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఇలాంటి మాటలన్నీ చెప్పి పిల్లల మనస్సులలో అనవసరమైన సంగతులను రేపటం, అనవసరమైన భావజాలాన్ని పుట్టించటం, ప్రజలతో కలవకుండా మనం చాలా గొప్ప ఇంటి వాళ్ళము, మనం చాలా ఉన్నతమైన వాళ్ళము, వాళ్ళతో వీళ్ళతో కలిసి తిరగకూడదని చెప్పటం, ఇలాంటివి చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు పరిశీలించి సమాజమును దృష్టిలో ఉంచుకొని మనుషులనందరినీ ప్రేమించాలని, ఒక చెడుకు మాత్రం దూరంగా ఉండాలని, మంచిని ప్రజలకు పంచాలని, పెద్దలను గౌరవించాలని, దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవునికి ఇవ్వాలని ఆ నీతి బోధలు, బాధ్యత కలిగిన బోధలు చేసే దైవ సేవకులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పెద్దలు, వీళ్ళందరూ చేసే సేవలను మనం గౌరవించాలి. వాళ్ళు అలాంటి సేవలను జరిగించాలి. అలాంటి సేవలు జరిగిస్తూ ఉన్న అనేక మందిని నేను అభినందిస్తున్నాను. దైవ సంబంధితమైన బాధ్యతలను స్వీకరించి మనఃపూర్వకముగా మనము దేవుణ్ణి సేవిద్దాము. మన జీవితాలను పరిశోధించి చూచే దేవునికి అంగీకారయోగ్యమైన భక్తిని మనందరం మరింత శ్రేష్టమైన భావనతో జరిగించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.